కేశవాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రొయ్యలు సాగు చేస్తున్న రొయ్యలు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా సిండికేట్ వ్యాపారం చేయడం ద్వారా, అంటే ఎగుమతిదారులు అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు సిండికేట్గా మారిపోయి రొయ్యల ధరలు తగ్గించేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే గడిచిన 10 రోజుల కాలంలో ఇవాళ కేజీ రొయ్యలకి సంబంధించి 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గించిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి ₹1,00,000 వరకు రొయ్యల రైతులు నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు ఏమో కంపెనీలు మేతల ధరలు పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, సాగు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఇవాళ ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రంలో 5,75,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతూ ఉంటే ఓన్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,60,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతూ ఉన్నది. ఏటా 3 లక్షల టన్నుల రొయ్యలు దిగుబడి వస్తూ ఉన్నది. మరి ఈ రకంగా చూస్తే దేశంలోనే అత్యధికంగా ఆక్వా సాగు విస్తీర్ణంగా జిల్లాగా కూడా ఉమ్మడి వెస్ట్ గోదావరి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరొకవైపు ట్రంప్ సుంకాలు, మరొకవైపు యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయి తగ్గిపోయిన పేరుతో కూడా గతంలో రొయ్యల ధరలు తగ్గించారు. ఇప్పుడు క్రమంగా ధరలు తగ్గించడం వల్ల రొయ్యల రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే మొన్నటి వరకు 100 కౌంట్ రొయ్యలకి ₹265 ఉంటే అది ₹230 తగ్గించారు. 90 కౌంట్కి అయితే 275 ఉంటే దాన్ని ₹240 తగ్గించారు. 80 కౌంట్కి ₹295 ఉంటే 265గా తగ్గించారు. 70 కౌంట్ రొయ్యలకి ₹305 మొన్నటి వరకు ధర ఉంటే దాన్ని 270కి తగ్గించారు. మరి 60 కౌంట్కి అయితే 315 ధర ఉంటే ₹280 తగ్గించారు. 30 కౌంట్ అయితే ₹475 ధర ఉంటే దాన్ని ₹435కి తగ్గించిన పరిస్థితి ఉన్నది. మరి ఈ రకంగా చూస్తే రొయ్యల ధరలు తగ్గించేయడం వల్ల దళారుల చేతుల్లో రైతులు మోసపోయి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొకవైపు ఏమో నాణ్యత లేని ఫీడు ఇవ్వడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ రకంగా సిండికేట్ వ్యాపారం వల్ల నష్టపోతూ ఉన్నారు. ఇవాళ సీజన్లో రొయ్యల ధరలను తగ్గించి కొనుగోలు చేసి వాటిని కోల్డ్ స్టోరేజ్ నిలవబెట్టుకుని అన్సీజన్లో ఇవన్నిటిని కూడా ఎగుమతి చేసుకుని పెద్ద ఎత్తున వ్యాపారం లాభం పొందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఎట్లాంటి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన స్పందన కూడా కనబడట్లేదు. చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆక్వా ఉత్పత్తుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటే మరి నష్టపోతున్న ఆక్వా రైతులను ఆదుకునే దానికోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఇవాళ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారీ వ్యవస్థని నిరోధించి సిండికేట్ వ్యాపారాన్ని నిరోధించి మరి ఆక్వా రొయ్యలకి సంబంధించిన ధరలు, ఎందుకంటే ఒక కేజీ రొయ్యల ఉత్పత్తికి 100 కౌంట్కి ₹260 పైగా ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఆక్వా రైతులకి, ప్రధానంగా రొయ్యల రైతులకి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడం, నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ రోడ్డెక్కి రొయ్యల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళన పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావం మద్దతుని మేము తెలియజేస్తాము.